ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి బాగుంటుంది కదా. సరే. ఈ చెట్టు చూసావా? ఆయుర్వేదానికి ఇది చాలా మంచిది. అపర్ణ, ఎండ ఎక్కువ అవుతుంది. ఈ మాత్రం ఎక్సర్సైజెస్ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. పద. మనం దాని మీద పగ తీర్చుకున్నట్లేదే. మనకే మనం ప్రయాసపడుతున్నట్టుంది. అమ్మా, పడితే పడ్డాం కానీ ఎలాగో పార్కు వరకు వచ్చాం కదమ్మా. అయ్యో, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాం. ఇప్పటి వరకు చేసిందంటే నీ పొందా. ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్. పోన్లే అత్తమ్మా, వదిన ముచ్చట పడుతుంది కదా. నువ్వు ఒకదానివి. ఎలాగో వాళ్ళు వెళ్ళిపోయారు, మనల్ని చూసేవారు ఎవరో ఉండరు. ఆడుకుని వెళ్దాం. అవునమ్మా, అవునమ్మా, పదమ్మా. పోన్లేండి, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? నాకు మాత్రం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఆడుకోండి. సరే. అర్జున్, నా ఫోన్ నీకు ఇచ్చానా? లేదే. అసలు ఇంటి దగ్గర నుంచి తెచ్చావా? తెచ్చాను అర్జున్. గట్టిగా ఊపండి. అలాగే. మర్చిపోయి పార్క్ లో పెట్టేశానేమో, ఒకసారి వెళ్ళి చూద్దామా? రా. సరే పద. నేను ఓకే. వదినా, గట్టిగా పట్టుకోవే. అపర్ణ, ఏమైంది అర్జున్? అటు చూడు ఒకసారి. మా అమ్మ, అక్క, ఇందు. చచ్చా, వాళ్ళు ఇక్కడెందుకుంటారు అర్జున్? ఇంట్లో కదలేని స్థితిలో ఉన్నారు కదా. నువ్వు చెప్పింది నిజమే అర్జున్, కానీ వాళ్ళు మనవాళ్ళేనా లేక మన లాంటి వాళ్ళ? సారీ అపర్ణ, వాళ్ళు వచ్చారని నువ్వు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తే తెలిసింది. అమ్మా, మీరేనా ఇక్కడ ఉన్నది? కీళ్ళ నొప్పులతో కాళ్ళు కదపలేని నువ్వేనా అమ్మ గెంతుతున్నది? జ్వరంతో వణికిపోతున్న నువ్వేనా అక్క ఇలా ఊగుతున్నది? డాక్టర్ చెప్పాడని బెడ్ కూడా దగ్గర నువ్వేనా ఇలా కుప్పిగెంతులు వేస్తుంది? అది బావా ఏంటంటే, మీ నిజ స్వరూపాలు ఇవ్వన్నమాట. నన్ను నమ్మించి మోసం చేస్తారా? లేదర్జున్. మోసం కాక మరేంటి? మాయ తమ్ముడు. మాయేంటి? మన అపర్ణ ఇచ్చిన సర్వరోగ నివారణ గుళికలు చేసిన మాయా. అవి వేసుకోగానే మా నొప్పులన్నీ ఇట్టే మాయమైపోయాయి. థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ.
నీ వేలి జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ అక్క. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. వచ్చే జన్మలో నీ కూతురుగా పుట్టి రుణం తీర్చుకుంటాను. నా కాళ్ళ నొప్పులన్నీ పోయాయి. అపర్ణ చాలా థ్యాంక్స్ అమ్మా. నీ మేలు మర్చిపోలేము. అంటే నిజంగానే ఆ గుళికలు పనిచేసి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారా? అవును. థ్యాంక్ యూ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి అర్జున్ ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు? వీళ్ళింత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వే అపర్ణ. ఆ గుడికల మంత్రమో నీ చేతి మహత్యమో తెలియదు కానీ మన వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయ్యారు. థ్యాంక్ యూ అపర్ణ. మై ప్లెజర్ అర్జున్. పదండి ఇంటికి వెళ్దాం. రా అపర్ణ. పదండి. ఏంటక్క బావకు మమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలనుకున్నావా? పాపం నీ ప్లాన్ నీకే రివర్స్ అయింది కదా. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు తప్పించుకున్నా నెక్స్ట్ టైం దొరికిపోవడం ఖాయం. ఈ ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడే. అంటే మీరు దొంగలను ఒప్పేసుకున్నారనమాట. అవునపన్నా. ఇప్పుడు తేలు కుట్టిన దొంగవి నువ్వే. నొప్పికి అరవను లేవు, కుట్టలేదని చెప్పను లేవు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అత్తయ్య. వెయిట్ అండ్ సీ. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాం పంతులు గారు. గుళ్ళో దేవుడి ముందు మీరు ఉన్నంతకాలం మాకేంటి పంతులు గారు, బ్రహ్మాండంగా ఉంటాం. అంతా మీ మంచితనం. అభిషేకం చేయండి పంతులు గారు. ఈ రోజు మా పెళ్లి రోజు. అవునా? వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలమ్మా. అభిషేకం అర్చన అన్నీ చేస్తాను. మీరు ప్రదక్షిణలు చేసి రండి. అలాగే పంతులు గారు. రండి రండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ. పెళ్లి రోజని ఆనందంగా గుడికొచ్చారే, వాళ్ళ ఆనందం ఆవిరి కావాలి, సంతోషం విషాదం కావాలి. నీ ఒంటిపోయిన చీరం చూసి ఆ స్నేహ తన మెళ్ళో ఉన్న మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టాలి. వెళ్ళవే, ఎలాగైనా దాని కంట్లో పడు. మిగతా కదా ఆ దేవుడే చూసుకుంటాడు. విజయస్తు. వస్తానమ్మా. అయ్యి బాబోయ్, కావేరి కూడా ఈ గుడికి వచ్చిందేంటి? స్నేహ చూస్తే కొంపలు అంటుకుంటాయి. అయ్యో వచ్చండి వచ్చండి వచ్చండి, మీరు వచ్చండి వచ్చండి, రండి. ఇంక చాలు, వెళ్దాం పదండి. ఇంకా 2 ప్రదక్షిణలు ఉన్నాయిగా. ఒకసారి చేసినా అదే పుణ్యం. దేవుడు అంతే కరుణించేస్తాడు. పైగా అభిషేకం వచ్చిన అయిపోయి ఉంటాయి. త్వరగా వెళ్దాం పదండి పదండి. రండి రండి రండి. పంతులు గారు, అయిపోయిందండి పూజ? అభిషేకం అయిందయ్యా, అర్చన చేయాలి.
చాలు 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 ప్రసాదం ఇచ్చండి రండి. ఏంటంత కంగారు నాయుడు బావా? వాళ్ళు వచ్చారు. ఎవరు? అంటే ఎవరో అదే ఎవరో వచ్చారన్నావు. అన్నానా? అంటే అది భక్తులు వచ్చేస్తున్నారు కదా స్నేహ. మరి వాళ్ళందరూ దర్శనం చేసుకోవాలి కదా దేవుణ్ణి. మనం తొందరగా వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేస్తారు. హారతి చేతిలో పెట్టండి ప్రసాదం. అయ్యో నాయుడు బావా, ప్రసాదం కాదు హారతి. అదే ఆరతే చేతిలో పెట్టరు కదా, తీసుకోవాలి. పదండి వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. ఇంకెక్కడికి? అప్పుడేనా ప్రసాదం తీసుకోవాలి, కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి. అంత టైం లేదు ఇక్కడ. ఏమైనా అర్జెంట్ పనులున్నాయా? లేవు. ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి, మర్చిపోయిన ఉన్నాయి. పదండి పదండి పదండి. ఆటో వద్దండి. ఇటు కూడా వద్దు. ఇటు వెళ్దాం. ఏమైంది బాబా? బాగుంది, వాస్తు బాగుంది. రండి. అవిటోడు చాలా అవస్థలే పడుతున్నాడే. ఎంతసేపు కళ్ళు కప్పుతాడో చూస్తాను. రండి రండి రండి. ఇది కాదు, అటు వెళ్దాం. రండి అటు వెళ్దాం. రండి 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 వెళ్దాం. రండి రండి రండి. ఇక్కడ కూర్చుందా రండి. కాసేపు గుళ్ళో కూర్చోవాలన్నారు కదా, కూర్చోండి. అమ్మాయ, ఏది ప్రసాదం ఏది? ఏంటి నాయుడు బావా నీ హడావిడి? ఈ రోజు మా పెళ్లి రోజు కదా అత్తయ్య, ఈ మాత్రం అడవడం ఉండాల్సిందే. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. తీసుకొచ్చినా. ఇక్కడ ప్రశాంతంగా ఉందా? అవునమ్మా. మీరు తింటున్నా, నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి నాయుడు బావా? అంటే ప్రసాదం తిన్నాం కదా, కాసేపు నడిస్తే అరుగుద్ది. మీరు తినండి తినండి తినండి. కొంప ముంచావు కదా కావేరి. ఏమైంది నాయుడు బావా? అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? ఆ మాట నేను అడగాలి. నువ్వు ఈ గుడికి ఎందుకు వచ్చావు? అంటే రమేష్ ఈ గుడికి వస్తానన్నాడు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. వెంటనే ఫోన్ చేసి, ఏది నీ లవర్కి ఫోన్ చేసి వేరే గుడికి రమ్మని చెప్పేళ్ళు. ఎందుకు నాయుడు బావా? ఎందుకేంటి, నేను అత్తయ్య స్నేహ ఇదే గుడికి వచ్చాం. వాళ్ళు కూడా ఎక్కడే ఉన్నారు. అవునా? ఎక్కడా? యాకేసుకుని వెళ్ళిపోతామండి. నిన్ను గానీ చీరలో గానీ స్నేహ చూసిందంటే అయిపోతాం అంతే. అయ్యో అవును కదా, సారీ నాయుడు బావా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామేంటి, నువ్వు వెంటనే నీ లవర్ని వేరే గుడికి రమ్మని చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళు. ఈలోగా నేను స్నేహిని అత్తని తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏ బాధ ఉండదు, ఏమవుదు. వెళ్ళు. సరే నాయుడు బావా. అటు ఇటు. అయ్యో సారీ సారీ. ఆగు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? కావేరి, నీ చీరలన్నీ తగలేశాను కదే, నువ్వెలా బయటకొచ్చావు? అసలు ఎందుకు వచ్చావే? అంటే అది మా పెళ్లి రోజు కదండి, అందుకని పూజ చేద్దామని వచ్చింది. నువ్వు స్నేహ పూజ చేయాలి కానీ కావేరి ఎందుకు అల్లుడు? స్నేహ కూడా వచ్చింది. అయ్యయ్యో, స్నేహ కావేరిని చూసిందా? అందరూ కలిసి వచ్చారా? బాబా, స్నేహ చూడలేదు, కావేరిని చూడలేదు. అమ్మయ్యా, ఎందుకు అల్లుడు కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు? ఇప్పుడు నువ్వు స్నేహ సంతోషంగా ఉన్నారు కదా, మళ్ళీ నీతో కావేరిని చూస్తే స్నేహ ఏమనుకుంటుంది చెప్పు?
అందుకే స్నేహ చూడకుండా వెళ్ళిపోమని చెప్తున్నాడమ్మా. అందుకే వెళ్ళిపోమంటున్నాను. సరే మనం వెళ్దాం, పద పద. నాకు వేరే పనుంది. ఓ పనేంటో నాకు తెలుసు, నోరు మూసుకొని రా. రా రమ్మంటుంటే. గండం గడిచింది దేవుడా, థ్యాంక్స్. నాయుడు బావా, ఎవరా? వస్తున్నాను. ఇదే సరైన సమయం. సరాసరి వెళ్ళి స్నేహకు మెరుపులా కనిపించి వచ్చేసాయి. అలాగేనమ్మా. వెళ్ళు. అమ్మా, ఏంటే? నా చీరమ్మా. ఆ కావేరి కట్టుకుని ఇటే వెళ్ళిపోయింది. ఏది? ఎక్కడా? నేను చూశానమ్మా, రా నీకు చూపిస్తాను. భలే కనిపించావే మెరుపు తెగలాగా. మరేమనుకున్నావు? కావేరియా మజాకా? ఎక్కడ స్నేహ? నేను చూశానమ్మా. ఎక్కడ స్నేహ? ఎవరిని చూసి ఎవరనుకున్నావో? లేదమ్మా, దాన్ని చూశాను. ఏ నాయుడు బావ ఎక్కడా? పెళ్లి రోజు అంటున్నావు, తండ్రివి కాబోతున్నావు, మరి పార్టీ ఏం లేదా? భలేటోడువే, ఎందుకు లేదు? ఇదిగా స్నేహ అత్తయ్య నేను కలిసి సిటీకి వెళ్తున్నాం. అక్కడ సినిమాలు, పార్కులు, ఇంకా హోటల్లో భోజనాలు అన్ని అరేంజ్ చేశాను. గొప్పోడిరా బాబు, పార్టీ అడిగింది నాకు. భలేటోడురా బాబు, ఆగు ఇత్తను, ఆగు. ఇదిగా పండగ చేసుకో. థాంక్స్ రా బాబు. స్నేహ వచ్చారా? నాయుడు బావ, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నేనేం చేశాను స్నేహ? ఆ కావేరి విషయంలో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. కొంప తీసి చీర విషయం స్నేహకి తెలిసిపోయిందా? అంటే ఏంటంటే స్నేహది అది ఏంటంటే మాట్లాడకు నాయుడు బాబా. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చా. ఇప్పుడేం చేశారో చూసావుగా. ఏం చేశారు? నాకు నువ్వెంతో ప్రేమగా ఇచ్చిన పెళ్లి రోజు చీరని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయి ఆ కావేరి కట్టుకుంది. అవునా? ఇంకా వాళ్ళని క్షమించేది లేదు. ఈ క్షణమే పంచాయతీకి పిలిపించి వాళ్ళ పరువు తీస్తాను. చెట్టు కట్టించి కొరడాతో కొట్టిస్తాను. నాతోనే పెట్టుకుంటారా? చంపేస్తాను. ఇంకా నయం, మన విషయం బయటపడలేదన్నమాట. స్నేహ, ఎందుకంత ఆవేశం? ఇది గుడి, ఇల్లు కాదు. అందరూ మనల్నే చూస్తున్నారు. అయితే ఇంటికి వెళ్ళే తేల్చుకుందాం. వాళ్ళ సామాన్లు వీధిని పడేసి ఊరు నుంచి తరిమి కొడదాం. స్నేహ, అయినా చీర కోసం అంత గొడవ ఎందుకు చెప్పు? ఇది చీర సమస్య కాదు నాయుడు బావా. దీని వెనుక కథ చాలా ఉంది. ఛాలెంజ్లు కూడా జరిగాయి. నేను వదిలిపెట్టను. నేనేంటో చూపిస్తాను వాళ్ళకి. పెళ్లి రోజు తగాదా ఎందుకమ్మా? కావేరి ఆ చీర కట్టుకుందో లేదో తెలీదు. కట్టుకున్నా అది నీ చీర అవునో కాదో తెలీదు. అది నా చీరే, అది దొంగ. దొంగో దొరో శుభమాని గుడికొచ్చావు. ఇట్నుంచిటే సిటీకి వెళ్ళి అపర్ణను కలవాలనుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతూ కూర్చుంటే నువ్వు అపర్ణని కలవలేవు. కావాలంటే తిరిగి వచ్చాక చూసుకుందాం. బాగా చెప్పారు అత్తయ్య. అవును స్నేహ, అత్తయ్య చెప్పిన మాట నువ్వు. ఇదిగో మనం ఇలా గొడవలు పెట్టుకున్నాం అనుకో, మరి మన పెళ్లి రోజుని మనం చాలా ప్రోగ్రాంలు వేసుకున్నాం కదా, అవన్నీ పాడైపోతాయి. అందుకని మనం అవన్నీ చూసుకుని ఆ తర్వాత అది చూసుకుందాం. పైగా అక్కడ అపర్ణ మన కోసం ఎదురు చూస్తూ ఉంటది. సరే, సిటీ నుంచి వచ్చాక చెప్తా వాళ్ళ సంగతి. పదండి. పదండి పదండి పదండి.
స్టోరీ సిటీకి షిఫ్ట్ అయిందన్నమాట. అంటే మనం కూడా అక్కడికి వెళ్దామా? అక్కర్లేదు. అక్కడ గొడవ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. ఎవరు? సుకన్యోదనా? అవును. స్నేహ సీమంతం రోజు 2 కుటుంబాలు చీలిపోయాయిగా. ఇప్పుడు ఈ చెల్లెలు ఆక్కని కలవబోతుంది. ఈ అవకాశాన్ని వాళ్లకు వదిలేద్దాం. రచ్చ రంబోలా చేసుకుంటారు.